సందేశాత్మక చిత్రాలను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఆర్ఆర్ సినీ ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన డెమో ఫిలిం వేడుక శ్రీకాంతి థియేటర్ లో ప్రదర్శించారు. ఎమ్మెల్యే వంశీతో పాటు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ వెన్నెల గద్దర్, ఎమ్మెల్సీ డాక్టర్ పండ్లు రవీంద్రబాబు, ఆర్ఎంసీ మహిళా చైర్మన్ ఈతలపాక సుజాత, మెడ్సే ఆసుపత్రి అధినేత డాక్టర్ శిరీషారాణి, అవంతి కంప్యూటర్స్ అధినేత కోన సూర్య తదితరులు వేడుకల్లో పాల్గొని సినిమాను వీక్షించారు. డాక్టర్ బి రమేష్ బాబు చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని వక్తలు అన్నారు. వనరులు వ్యర్థం చేయకూడదని, ఆహారం విలువ తెలిసేలా కథాంశం ఉందన్నారు. పేదరికం ఎంత విలయ తాండవం చేస్తుంది ఇండియాలో చక్కగా చూపించారు. డాక్టర్ రమేష్ గారికి చాలా అభినందనలు. మన ఇండియా పొజిషను ఇండియాలో ప్రపంచ దేశంలో తీసుకుంటే పేదరికంలో కానీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కానీ తీసుకుంటే 136వ పొజిషన్లో ఉంది. దాన్ని తీసుకుని మోడీ గారు మనం 3వ ఆర్థిక శక్తి పెరుగుతున్నాం అని అంటే వాళ్ళందరూ కనీసం ఒక్కసారి వేడుక సినిమా చూస్తే మన ఇండియాలో ఏ పరిస్థితి ఉన్నదో ఒకసారి అర్థమవుతుందని మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ మనకి కనుచూపు మేరలోనే దగ్గరలోనే పేదవాళ్ళ ఆకలి, వాళ్ళ అరుపులు, వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు అవన్నీ ఉంటూ ఉండగా మన ఇంట్లో వేడుక మనకి తృప్తినివ్వదు. వాళ్ళ ఆకలి తీర్చాక మన ఇంట్లో ఉన్న వేడుకలు చేసుకోవడం మంచిదే, కానీ ఆడంబరాలకు పోయి అధిక ఖర్చు చేస్తూ అనవసరంగా వృధాని, అనవసరంగా డబ్బు, భోజనం అంత రిసోర్సెస్ వృధా చేస్తూ ఉండకూడదని పేదవాళ్ళకి కూడా హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో రాసిన కథ ఇది. నా పేరు డాక్టర్ బి రమేష్ బాబు అండి. నేను వేడుకకి కథ రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్గా, లిరిసిస్ట్గా ఉన్నాను. సో మీరందరూ కూడా ఈ సినిమా చూశారు, మీరు ఆదరిస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇందులో నటించిన ప్రతి కళాకారులకి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆదరించిన వాళ్ళందరికీ, ప్రముఖులకి, నా తోటి వైద్యులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి. పేదల్ని మనం డబ్బు వృధా చేయకుండా పేదల్ని మనం ఆదుకుందాం. అలా మనం ఎవరిని మనం కామెంట్ చేయొద్దు. మనకు మనమే ఒక ఎన్జిఓగా ఫామ్ అయ్యి మన నుంచే ముందు హెల్ప్ అనేది మొదలవ్వాలి. సో ఇందులో యాక్ట్ చేయడం నాకు నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. ఎందుకు అని అంటే ప్రొడ్యూసర్ గారు అని కాదు, కానీ అంటే వాళ్ళతో ఉండే సాన్నిధ్యం అని కాదు, కానీ నిజంగానే అంటే వాళ్ళు అక్కడ ఉండే లైఫ్ ఎలా ఉంటుంది, అక్కడ ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవన్నీ మా కళ్ళతో మేము చూస్తూ మేము అందులో నటించాం. అందుకనే ఆ ఫిలిం కూడా అంత బాగా వచ్చింది. నిజంగా బయట పరిస్థితి ఎలా ఉంది, అక్కడ అంటే పేదవారు అంటే ఎలా ఉంటారో, అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందన్నది మా కళ్ళారా చూసి దాన్నే ఒక సినిమా రూపంలో సార్ ఒక అద్భుతమైన కథ రాయటం, దాంట్లో మేము అందరం కూడా యాక్ట్ చేయడం నిజంగా చాలా ఆనందం అనిపించింది. తప్పకుండా అందరూ ఈ సినిమాని చూడాలి, చూసి మీరు కూడా అవగాహన తెచ్చుకోవాలి. అంటే పేదవారికి అంటే ఎవరి దగ్గరైనా సేవాభావం అన్నది ప్రతి ఒక్కరిలోనే ఉండాలి. అందరూ సాటి మనిషికి సాయం చేయాలి అనేటువంటి మనసును అందరూ తీసుకోవాలి, అందరూ తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.